ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపట్టింది. అది కూడా మీరు ఏ రేషన్ షాప్‌లో అయితే మ్యాప్ అయ్యి ఉన్నారో, ఆ రేషన్ షాప్‌లో మాత్రమే కొత్త కార్డ్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, మేము ఏ రేషన్ షాప్‌కి మ్యాప్ అయ్యామో ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడిగారు. ఆ వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే చాలామంది రేషన్ ఎక్కడైనా తీసుకోవడానికి అవకాశం ఉండడం వల్ల వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్‌లో అయితే బియ్యం అయితే తీసేసుకుంటున్నారు. కానీ ఈ కొత్త రేషన్ కార్డ్ మాత్రం వాళ్ళు మ్యాప్ అయిన రేషన్ షాప్‌లోనే ఇస్తారు కాబట్టి, ఆ మ్యాప్ అయిన రేషన్ షాప్ ఏది అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గూగుల్ లేదా మరి ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఈపీడీఎస్-1 ఏపీ అని అయితే సెర్చ్ చేయండి. చాలామంది లింక్ ప్రొవైడ్ చేయమని అయితే అడుగుతారు. లింక్ ద్వారా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అనేది వేరేగా ఉంటుంది. అక్కడ ఆప్షన్లు అయితే చూపించవు. కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈపీడీఎస్-1 ఏపీ అని గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఈపీడీఎస్-1 అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! ePDS.ap.gov.in అని ఆ వెబ్‌సైట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆ డాష్‌బోర్డ్ ఆప్షన్ అనేది కనిపించకపోతే మీకు కుడి వైపున 3 చుక్కలైతే ఉన్నాయి కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! అక్కడ టిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డాష్‌బోర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ డాష్‌బోర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ లేదా పాత కార్డ్ నెంబర్ ఉంటే పాత కార్డ్ నెంబరు, లేదంటే కొత్తగా రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ నెంబరు. చాలామందికి రైస్ కార్డ్ నెంబరు ఏ విధంగా తెలుసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ విధంగా కొత్త రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలో వివరాలు అయితే తెలుస్తాయి. ఆ కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలా కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. లేదా మీ వద్ద పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా సరే ఎంటర్ చేయొచ్చు. అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆ రేషన్ షాప్ డీటెయిల్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, మీ అడ్రస్ ఇలాంటి వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే రేషన్ కార్డ్ నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ వచ్చింది. అలాగే కొత్తగా ఇచ్చిన రైస్ కార్డ్ నెంబర్ కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా షాప్ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ షాప్ నెంబరే మీకు కావాల్సింది. ఆ షాప్ అనేది ఏ మండలంలో ఉన్నదన్నది కూడా ఇక్కడ వివరంగా అయితే రాశారు. ఇలా మీ యొక్క షాప్ నెంబర్ అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఆ షాప్ అనేది ఏ మండలంలో ఉందన్నది కూడా తెలుసుకోవచ్చు. ఇక రేషన్ డీలర్ వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లు అయితే ఉన్నాయి గానీ, ఆ వెబ్‌సైట్ అయితే ప్రెజెంట్ వర్క్ అవ్వడం లేదు. అందుకోసమే ఈ వీడియోలో అయితే వివరాలు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్.